రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. భారత రాజ్యాంగ సృష్టికర్తగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజల గుండెల్లో నిలిచారని తెలిపారు. భారతీయులకు స్వేచ్ఛ సమానత్వంతో పాటు ఓటు హక్కును కల్పించిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు. అందరూ కూడా ఇవాళ రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, విద్యలో కానీ, ఉద్యోగాలలో కానీ అన్ని రంగాలలో ఇవాళ మనకు అవకాశాలు వస్తున్నాయంటే దానికి కారణం మహానీయుడు మరి ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో మరి బహుజన రాజ్యం కొరకు కావచ్చు, బహుజనుల యొక్క శ్రేయస్సు కొరకు కావచ్చు, అందరూ కూడా పాటుపడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి తప్పకుండా అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం, అంబేద్కర్ గారి ఆశయం కోసం మా ప్రతి అడుగు ఉంటుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అంబేద్కర్ గారి ఆలోచనలు, అంబేద్కర్ గారి ఆయన ఆలోచించినటువంటి ముందు చూపు ఇంకా 100 సంవత్సరాలు కూడా అంబేద్కర్ రాసినటువంటి మన రాజ్యాంగం ఎవరి గ్రీన్గా ఉంటుంది. ఎత్తున అంబేద్కర్ గారి కోసం ఇవాళ నరేంద్ర మోడీ పనిచేయడం జరిగింది. ఈరోజు భారత నిర్మాణంలో, భారత రాజ్యాంగంలో ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు భారత అంబేద్కర్ గారు. వారి ఆలోచనకి అనుగుణంగా భారతదేశం ప్రజలందరూ కూడా వారి యొక్క భారత రాజ్యాంగాన్ని అనుసరించి భారత రాజ్యాంగం పట్ల ఈ దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పేద ప్రజలకి ఇవాళ ఈ చిట్ట చివరనున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ భారత రాజ్యాంగం ఫలాలు అందిపుచ్చుకోవడానికి ఇవాళ చిట్ట చివరనున్న పేద వ్యక్తి కూడా ప్రధానమంత్రి కాగలిగినంటే దానికి కారణం అంబేద్కర్ గారు. ఈ రోజున భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 135వ జయంతిని మరి గ్రామ ప్రజలు, ఈ ఏరియా ప్రాంత వాళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున మరి పూలమాలలు అర్పించి నివాళులు జరిగింది. ఈ సందర్భంగా మరి ప్రజలందరూ కూడా తన పేరు ఎప్పటికీ మదిలో ఉంచుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను గ్రామ కుల పెద్దల, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారాన్ని సాధిస్తాయో, అభివృద్ధి చెందుతారో అప్పుడే రాజ్యాధికారం వచ్చినట్టు, ఈ ప్రజలు సంతోషంగా ఉన్నట్టని వారు రాయడం జరిగింది.